జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2026 సంవత్సరం మార్చి మాసం తులారాశి వారి యొక్క రాశిఫలం, గవ ప్రశ్నని మరియు గోచార పరిస్థితుల్ని క్రోడీకరించుకొని ఫలితాలను చూసే ప్రయత్నం చేద్దాం. శివాయ బ్రహ్మణే నమః, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం బుధుడికి సంబంధించింది. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఉద్యోగంలో అనుకూలత లభిస్తుంది. సన్నిహితమైనటువంటి వ్యక్తులు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పై అధికారుల యొక్క మన్ననల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించి బదిలీలు, ప్రమోషన్స్ మీకు అనుకూలవంతమయ్యే అవకాశం ఉంది. మీరు కోరుకున్నటువంటి చోటికి బదిలీ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ దైనందిన జీవితంలో కొన్ని విషయాలు సానుకూలవంతంగా ఉంటే మరికొన్ని విషయాల్లో మనసు బాధపడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి ప్రేమ సంబంధమైన అంశాలు, దాంపత్య జీవితానికి సంబంధించిన రహస్యకరమైనటువంటి మిత్రులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాల్లో అనవసరమైనటువంటి మనస్పర్ధలు కూడా లభించే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా మానసికమైనటువంటి సంఘర్షణతో కూడిన జీవన విధానంతో మనసు మొత్తం కూడా ఆందోళన చెందుతుంది. ఏం చేయాలో తెలియక, ఏమవుతుందో అర్థం కాక మనసు మొత్తం కూడా బాధపడుతూ ఉంటుంది. దీనికి కారణాలు ఏమాత్రం కూడా అర్థమవుతుంది. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం, యోగదాయకమైనటువంటి ఫలితాలు లభిస్తూ ఉన్నప్పటికీ కూడా తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఒకవైపు చాలా మంచి ఫలితాలు కనపడుతూ ఉంటాయి. వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మాత్రం కాస్త నిదానంగా నెమ్మదిస్తూ మనసు కాస్త అలసటతో ఉన్న పరిస్థితుల్ని మనం చూస్తూ ఉంటాం. వివాహ సంబంధమైన జీవితం, దాంపత్య జీవితానికి సంబంధించిన విషయాలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా కొంత మనసుకి ఆందోళన కలిగించే పరిస్థితులు. ఎందుకు ఇలా అవుతుందో, ఏ కారణంగా జరుగుతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉంటాం. భగవంతుడు, కాలం అన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ విధంగా ఉండడానికి గల కారణం ఏంటో మనకు తెలియదు. సంతాన సంబంధమైన అంశాలు, పిల్లలకు సంబంధించిన భవిష్యత్తు గురించి ఎక్కువగా మీరు ఆరాటపడే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఈ రాశి జాతకులకి జీర్ణ వ్యవస్థ, ఉదర సంబంధమైనవి, వాయు సంబంధమైనటువంటి అనారోగ్య సంబంధమైన ఇబ్బందులు కొంచెం ఇబ్బంది కలిగించే స్థితిగతులుగా గోచరిస్తున్నాయి. కాబట్టి దీర్ఘకాలికంగా ఎవరికైనా కూడా ఇటువంటి ఆరోగ్యపరమైన అంశాల్లో ఇబ్బందులు ఉన్నట్టయితే వాటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తూ ఉంటారు. వ్యాపారం, కొత్త వ్యాపారంలోకి వెళ్ళటం, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మార్పులు చేర్పులకి ఇది అనుకూలవంతంగా ఉంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఇవ్వడంతో పాటుగా ఆకస్మికమైనటువంటి అదృష్టాన్ని కూడా తెప్పివచ్చేటువంటి, ఆకస్మిక అదృష్టాన్ని కలిగించేటువంటి భాగ్యమైనటువంటి మాసంగా ఈ మాసాన్ని మనం చెప్తూ ఉండొచ్చు. కానీ ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి. స్థిరత్వాన్ని పొందడానికి, అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఓర్పు, నేర్పు, పట్టుదలతో వీటిని సాధించే ప్రయత్నం తప్పకుండా చేస్తారు. మీ వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన కొన్ని రహస్యకరమైన అంశాలని సన్నిహితులు అనుకోవచ్చు, లేదా మీకు సంబంధించిన కొంతమంది వ్యక్తులతో సంభాషించటం, వాళ్ళతో ఈ విషయాన్ని చెప్పుకోవటం, ఏదైతే రహస్యంగా మనం భావన చేస్తున్నామో మీరు నమ్మి విశ్వసించినటువంటి వ్యక్తులు దాన్ని బహిర్గతం చేయటం,
అంటే మీ వ్యక్తిత్వానికి మచ్చ వచ్చేటువంటి విధంగా వాళ్ళు ప్రవర్తన చేయటం, ఇవి మిమ్మల్ని అసహనానికి గురి చేస్తాయి. మనసు బాధపడుతుంది, మానసికమైనటువంటి ప్రశాంతతని కోల్పోతాం. మనుషుల మీద, ప్రపంచం మీద, వ్యక్తుల మీద, వ్యక్తిత్వాల మీద మనం పూర్తి స్థాయిలో నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా గడిచిపోయినటువంటి కాలాన్ని మనం వెనక్కి తీసుకురాలేం, జరిగినటువంటి నష్టాన్ని నివారించలేం. కానీ దైనందిన జీవితంలో ఇక జరగకుండా చూసుకోగలుగుతాం. అనుకూలవంతమైనటువంటి ఫలితాలని నిర్దేశించుకోవాలి. అనుకూలవంతమైన ఫలితాలను సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలవంతమైన ఫలితాలు కలుగుతున్నాయి. తప్పనిసరిగా పదవీ ప్రాప్తి లభించే అవకాశం ఉంది. ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, అలాగే పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి కాలం. మరిన్ని సానుకూలవంతమైన ఫలితాలు పొందడానికి కానీ ఈ రాశి జాతకులు అమ్మవారి స్వరూపమైనటువంటి మహాలక్ష్మి, గజ మహాలక్ష్మి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని ఇంటి ప్రాంగణంలో ఉంచి అనునిత్యం పూజిస్తున్న శుక్రవారం పూట అమ్మవారికి విశేషవంతమైన దానిమ్మ ఫలం, దానిమ్మ పుష్పంతో గనక అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉన్న యోగదాయకమైన ఫలితాన్ని మీరు పొందుతారు. పంచమిక రుద్రాక్షని, మహాకాలభైరవ వృక్షను మెళ్ళలో ధరింప చేసుకోవటం వల్ల నరఘోష, నరదిష్టి, నరపీడల నుండి ఉపశమనం లభిస్తుంది. తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానం చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తోంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. గవ ప్రశ్నని మరియు గోచార పరిస్థితుల్ని సమన్వయం చేసుకుంటూ 2026వ సంవత్సరం మార్చి మాసం వృశ్చిక రాశి వారి యొక్క రాశి ఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని ప్రతికూలవంతమైనటువంటి గ్రహగతుల కారణంగా కొంచెం అస్థిరత, తీవ్రమైనటువంటి ఒత్తిడి, మానసికమైనటువంటి సంఘర్షణల చేత కొన్ని అవరోధాలు ప్రాథమికంగా మనకు కనిపించవచ్చు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం అద్వితీయమైనటువంటి మార్పును కూడా మనం చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యాపార సంబంధమైన అంశాలు, కొత్త ప్రయత్నంలో ఉన్న వాళ్ళకి, వ్యాపారవేత్తలకి, పారిశ్రామికవేత్తలకి అత్యంత అనుకూలవంతమైన అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉత్పత్తులను సృష్టించగలుగుతారు. కొత్త అవకాశాల ద్వారా మిమ్మల్ని మీరు నిరూపించుకోగలుగుతారు. ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి కారణంగా మీ దైనందిన జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తాయి. గృహ సంబంధమైన సౌకర్యాలు అవ్వచ్చు, స్వగృహం కోసం మీరు చేసే ప్రయత్నం అవ్వచ్చు, సఫలీకృతం కావటంతో పాటు స్థిర చరాస్తుల్ని మీరు తప్పకుండా వృద్ధి చేసుకునే అవకాశం ఉంది. దైనందిన జీవితంలో వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార స్థానాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చాలా విశేషవంతమైన యోగం ఉంది. ప్రారంభంలో మాత్రం మిమ్మల్ని కాస్త ఆందోళనకు గురి చేయొచ్చు. ఏం చెయ్యాలో తెలియక, ఏమవుతుందో అర్థం కాక తికమక పడేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నప్పటికీ తప్పనిసరిగా యోగదాయకమైన మార్పుని మీరు పొందేటువంటి అవకాశం కనబడుతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. సంతాన సంబంధమైన అంశాలు, వ్యక్తిగతమైనటువంటి జీవితం, కుటుంబపరమైనటువంటి వ్యవహారాల గురించి మీరు ఎక్కువగా ఆలోచన అంటూ చేస్తూ ఉంటారు. అంటే కుటుంబంలో భార్యాభర్తల మధ్య సన్నిహితమైనటువంటి సంబంధ బాంధవ్యాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు, ప్రత్యేకించి కుటుంబంలో కొంతమంది వ్యక్తులతో
మీకున్నటువంటి విభేదాలు సమసిపోవడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతూ ఉంటాయి. స్త్రీ సంబంధమైనటువంటి వ్యక్తులతో ప్రధానంగా విభేదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్లతో సంభాషిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. ప్రత్యేకించి జీర్ణ వ్యవస్థకు సంబంధించినవి, ఛాతీకి సంబంధించినవి, గుండె సంబంధమైన ఇన్ఫెక్షన్లు లేదా వాటికి సంబంధించిన అనారోగ్య సంబంధమైనటువంటి విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి దీర్ఘకాలికంగా ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ప్రత్యేకించి మాతాపితృస్థానాలకు సంబంధించినటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తులు, యజమాన స్థానంలో ఉన్నవాళ్ళు లేదా పెద్దలు, వాళ్ళందరి యొక్క అనుకూలత మీకు లభిస్తుంది. మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతూ ఉంటాయి. దైనందిన జీవితంలో ఏదో ప్రయత్నం చేస్తున్నా సానుకూలవంతమైనటువంటి ఫలితం వస్తుంది అనుకున్న తరుణంలో ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితులు రావడానికి గల కారణం ఏంటో తెలియక సంఘర్షణతో కూడినటువంటి పరిస్థితిలో ఉన్న మీకు అప్పటికప్పుడు మళ్ళీ కొత్త కొత్త అవకాశాలు సృష్టించుకునేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తాయి. వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో విపత్కరమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నా అవన్నీ కూడా వెంటనే సమసిపోయి సానుకూలవంతమయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. విదేశాలకు సంబంధించినవి, దూర ప్రాంత ప్రయాణాలకు సంబంధించిన అంశాలు చాలా అనుకూలంగా ఉంటూ ఉన్నాయి. కొంతమంది వ్యక్తులతో అనవసరమైనటువంటి అభిప్రాయ భేదాలు లేదా వాళ్ళని తప్పుగా అర్థం చేసుకోవటం, పొరపాటుగా అర్థం చేసుకోవటం, అపోహలు, అపార్థాలు, వీటికి సంబంధించినటువంటి పరిస్థితుల వల్ల మీరు నియంత్రణ కోల్పోయి భావోద్వేగపూరితమైనటువంటి చర్యల వల్ల మీరు ఇదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే సమాజంలో ఉన్నటువంటి మీ యొక్క ఖ్యాతిని, ఉన్నతమైనటువంటి స్థితిగతిని చూసి కొంతమంది ఈర్ష్యపడే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలు బాగున్నాయి. మరిన్ని పదవులు లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, విద్యార్థులకు సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైన ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మరిన్ని సానుకూలవంతమైన ఫలితాలు రావడానికి గాను ఈ రాశి జాతకులు సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాన్ని విశేషంగా ఆరాధన చేయండి. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారిని విశేషంగా పూజించటం వల్ల చాలా అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎర్ర గన్నేరు పుష్పాలు, ఎర్ర మందార పుష్పాల చేత కార్తికేయుడు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన చేయటం అత్యంత అనుకూలవంతమైన ఫలితాలకి కారణమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు కూడా ఉన్నాయి. కాబట్టి ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ వృక్షను మెళ్ళలో ధరిస్తే యోగదాయకమైన ఫలితం లభిస్తుంది. తంత్రమాల చూర్ణంతో గనక అనునిత్యం స్నానాన్ని ఆచరిస్తూ ఉంటే ప్రతి ఘటనలో అవరోధాలు, ఆటంకాలు తొలగిపోయి మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా విజయవంతమయ్యే అవకాశం కనబడుతుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.